వెల్కమ్ టు PRM న్యూస్. నేను మీ శిరీష. PRM న్యూస్ కు స్పందించిన అధికార యంత్రాంగం. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు బ్రేక్. రంగంలోకి దిగిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నడిబొడ్డులో ప్రభుత్వ స్థలాలపై జరుగుతున్న ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెదబొడ్డెపల్లి అల్లూరి సెంటర్ సమీపంలో ప్రభుత్వ ఇరిగేషన్ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏఈ రామన్నపాత్రుడు, ఆర్ఐ నాయుడు స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఇరిగేషన్ కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం పూర్తిగా చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఇరిగేషన్ ఏఈ రామన్నపాత్రుడు మాట్లాడుతూ ఆక్రమణదారులు 24 గంటల్లోగా స్వచ్ఛందంగా అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశించారు. గడువులాగా తొలగించని పక్షంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూల్చివేత చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కఠిన హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వ స్థలాల రక్షణ కోసం ఈ తరహా తనిఖీలు కొనసాగుతాయని, ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. స్థానిక ప్రజలు కూడా సహకరించాలని కోరారు. నేను వాళ్ళ దగ్గర తీసుకున్నానండి పొట్టలు పెట్టుకోవడానికి. మరి తీసుకున్నారా? నాకు అవన్నీ తెలుసుకున్నాను. ఇంకా వాళ్ళు ఇచ్చారు కదా అని నేను వాళ్ళ దగ్గర కాగితాలు రాయించుకొని మాత్రం పెట్టుకున్నానండి. అది నేను నేను చేయలేదండి. నేను నాలుగైతే మాత్రం వాళ్ళకి డబ్బులు అవసరమని వాళ్ళు కూడా నాకు 5,000 తీసుకున్నాను సార్. నేను వాళ్ళు విజయవాడ హాస్పిటల్ ఆపరేషన్తో ఉన్నారండి. సాయంత్రం మీరు ఎవరితో నాకు రేకులే కదా, ఇంటి గోళ్ళు గట్ట కట్టలేదు కదా అని నేను అది చేశాను సార్. మీరు ఇప్పుడు రేకుల శాఖ మున్సిపాలిటీ నువ్వు వెనక్కి అనుకుంటుకోవచ్చు కదా, ఏంటి చెప్పు. మీరు రిమూవ్ చేయమని కొంచెం టైం అయితే ఇవ్వను చెప్తున్నాను. ఏదైతే ఈరోజు సాయంత్రం సార్ నేను అప్పు చేసి పెట్టాను సార్. కొంచెం నాకు టైం ఇవ్వండి సార్. వేరేది ఆల్రెడీ కాలంలో మరిన్ని వార్తలకు మా PMR న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. అలాగే మిత్రులకు, స్నేహితులకు షేర్ చేయండి PMR న్యూస్ ఛానల్ ని.